మామా క్రికెట్ గ్రౌండ్ లా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే దాని రిజల్ట్ ఎప్పుడు ఏముంటది మామా? ఇప్పుడు ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో కూడా అదే రిజల్ట్ వచ్చింది మామా. ఇండియా టీం పాకిస్తాన్ టీం ని ఓడించి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్ ట్రోఫీని దక్కించేసుకుంది. బర్మింగ్హామ్ లో భారతీయ జెండాని సగర్వంగా ఎగరవేసింది. అవును మామా, WCL ఫైనల్ మ్యాచ్ లా మన టీం మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసింది. దీంతో WCL ఫస్ట్ సీజన్ లోనే మన టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం కింద మీద పడి 156 రన్లు చేసింది. 6 వికెట్లు కోల్పోయి షాయిబ్ మాలిక్ 41 రన్లు చేసి పాకిస్తాన్ టీం నుండి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచిండు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే అనురుద్ సింగ్ 3 వికెట్లు కూర్చిండు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్లకి ఒక్కో వికెట్ దక్కింది. ఇక 157 రన్ల టార్గెట్ తోటి బరిలోకి దిగిన మన టీం రాబిన్ ఉతప్ప, సురేష్ రైనాల వికెట్లని త్వరగానే కోల్పోయింది. అయినా ఇంకో ఇండ్లా అంబటి రాయుడు కిర్రాక్ బ్యాటింగ్ చేసిండు. జస్ట్ 30 బాల్లోనే 2 సిక్స్లు 5 ఫోర్లతోటి 50 రన్లు దంచి పడేసిండు. గినకి గుర్కిరత్ 34 రన్లతోటి మంచి తోడిచ్చిండు. ఇక వీళ్ళిద్దరూ అవుట్ అయినాక కెప్టెన్ యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ కూల్ గా టార్గెట్ వైపు కదిలిండ్రు. అయితే 16 బాల్లోనే 30 రన్లు దంచికొట్టినాక యూసుఫ్ పఠాన్ అవుట్ అయిండు. ఇక మిగతా పనిని ఇర్ఫాన్ పఠాన్ ముగించేసిండు. చాలా ఈజీగా మన టీం పాకిస్తాన్ టీం ని ఓడించేసింది. యువరాజ్ సింగ్ కూడా సాధించాల్సిన రన్స్ ఎక్కువ లేకపోవడంతో క్రీజ్ లోనే ఉండి మన టీం ని గెలిపించిండు. ఇట్లా WCL ఫస్ట్ సీజన్ లోనే మన ఇండియా టీం వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది. ఈ సంవత్సరమే మనం T20 వరల్డ్ కప్ గెలిచినాం. ఇక ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దక్కించేసుకున్నాం. ఇది క్రికెట్ ప్రపంచంలో మన ఇండియా టీం హవా. ఏమంటారు మామా? మరి మామా, మన టీం వరల్డ్ ఛాంపియన్ అయినందుకు మీలో ఎంతమంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయరు మామా. అట్లనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామా.